పల్నాడు జిల్లా వినుకొండలోని ఇందిరానగర్లో ఇంటింటికి ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సుపరిపాలన, సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. డిఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని ఆంజనేయులు మండిపడ్డారు. ఉపాధ్యాయులను అవమానించిన గత ప్రభుత్వం యువతకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మెరిట్ ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తోందని జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, విద్యారంగ సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ వేగంగా జరుగుతున్నాయని ఆంజనేయులు తెలిపారు. సంవత్సరాల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా ప్రజల్లో అమలైనాయి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా పలకరిస్తే ప్రతి ఇంట్లో నవ్వుతూ సంతోషంగా సమాధానం చెప్తున్నారు. 2 ఏళ్లు ఎన్డీఏ పాలన వచ్చినాక మాకు సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని, ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటున్నామని, తల్లికి వందనం పథకం డబ్బులు అందినాయని, 3000 పెన్షన్ 4000 అయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నామని, దివ్యాంగులు 3000 పెన్షన్ 6000 తీసుకుంటున్న సందర్భం. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే ఆనందం, మరోపక్క అమరావతి రాజధాని 50,000 కోట్లు పైగా ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తున్నటువంటి అంశం, మరోపక్క విశాఖ ఉక్కు అభివృద్ధిలో లాభాల్లో ముందుకెళ్తున్నటువంటి అంశం. ఈ విధంగా సుపరిపాలనలో 2 సంవత్సరాల సుపరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు ఈరోజు ప్రభుత్వం ప్రజాసేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, అభిమాన సంఘాలకు కూటమి సర్కార్ అండగా ఉంటుందన్నారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి. ఏలూరు పవర్పేట్ పరిధిలోని దీప్తి స్కూల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు. అత్యున్నత స్థానాలకు తీసుకెళ్లే శక్తివంతమైన ఆయుధం విద్య అన్నారు బడేటి చంటి. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు. 4 మార్కులు రావడం అంటే చాలా కష్టం. మరి అటువంటిది సాధించాలంటే స్కూల్ ప్రతిభ మరి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి రావాలంటే మీరు కూడా క్రమశిక్షణతో ఏదైతే ఉపాధ్యాయులు చెప్తారో అది మన కోసం అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా నారా లోకేష్ గారు మరి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకోకుండా అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మీ స్కూల్లో కూడా రమారమి 650 మంది ఉంటే 500 మందికి తల్లికి వందనం పడిందంటే ఎంత గ్రేట్ అనేది మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఏదైతే ఎలిజిబుల్ అయిన వాళ్ళు కాకుండా ఏదైతే క్వాలిఫై అయ్యి కూడా డిజేబిలిటీ లిస్ట్లో ఏదైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు దేనివల్ల ఆగిందనేది మా ఆఫీస్కి రండి. డెఫినెట్గా దాన్ని కూడా సరిచేసి మీకు వాళ్ళకు కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఎందుకంటే రమారమి 2000 చిల్లర. కోనసీమ జిల్లా ఎదుర్లంక రైతులకు రాజసముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అందజేశారు. సర్వేరాలు, ప్రభుత్వ ఆఫీసులకు రంగుల మార్పు, పనికిరాని పాస్ పుస్తకాలతో జగన్ వేల కోట్ల ప్రజాధనం వృధా చేశారని సుబ్బరాజు విమర్శించారు. వైసీపీ హయాంలో తప్పులు తడకలతో పాస్ పుస్తకాలు అందజేసినట్లు ఆయన ఆరోపించారు. రైతుల భూములపై తమకు హక్కు ఉందన్నట్లు అప్పటి సీఎం జగన్ ఫోటోలు, అధికార పార్టీ రంగులతో ముద్రించిన పాస్ పుస్తకాలు అందజేశారని తెలిపారు. మన ప్రభుత్వం ఉండగా ఆ రోజు శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా జాప్యం చేస్తే మొన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి చేతుల మీద అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా రైల్వే జోన్ తెచ్చుకున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కూడా మొన్న సీఎం గారు 2027 కల్లా పుష్కరాల లోపే జాతికి అంకితం చేస్తామని చెప్పి మన ఆ ప్రాజెక్టు పూర్తయిందంటే 100 సంవత్సరాల కలది. ఆ కళ పూర్తయింది మనకి తాగునీరు, సాగునీరు పుష్కరంగా మన భావి తరాలకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా పూర్తయ్యే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర విడిపోయేదాలు మనకి ఆర్థికంగా రాజధాని లేకపోవడం చాలా ఇబ్బందిగా పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. దానికి కూడా ఆర్థికంగా మెరుగుపడాలంటే అక్కడ అమరావతి రాజధాని డెవలప్ అవ్వాలని చెప్పి మరి మోడీ గారి 56 కోట్ల సహకారంతో అద్భుతంగా రాజధాని కట్టి భావితరాల ఫౌండేషన్ ఇస్తాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకురావడం ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు. పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాలు మనకే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ ఒక ఇండస్ట్రీ కూడా లేదు. అన్ని కూడా పారిపోయే పరిస్థితి. అవగాహన లేనటువంటి వ్యక్తులు వచ్చి రాష్ట్రాన్ని ఇబ్బందికర పరిస్థితిలో తీసుకొచ్చిన మరి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా క్రమం. ఏలూరు జిల్లా చింతలపూడిలో తక్కువ ధరకు సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. నాణ్యమైన సన్న బియ్యాన్ని తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు.
ఎన్నికల వేళ కూటమి నేతలు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఏలూరు జిల్లా చింతలపూడిలో కంబం విజయరాజు డిమాండ్ చేశారు. చింతలపూడిలో తన ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐ విచారణ జరపాలని విజయరాజు డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విజయరాజు ఆరోపించారు. ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరంగా పోరాడుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు జరుగుతున్న మోసాల మీద ప్రతిపక్షంగా ఒక పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పోరాటం ఏంటంటే మెగా డిఎస్సి అంటూ డిఎస్సి నియామకాలు చేపట్టిన ఈ ప్రభుత్వం డిఎస్సి నియామకాల్లో అనేకమైన అవకతవకలు జరిగినాయి. నిరుద్యోగులకి కడుపు కొట్టేశారు. ఇందాక మన నిరుద్యోగం మాట్లాడుతున్నారు. అర్హత ఉండి ఎగ్జామ్ బాగా రాసి మెరిట్ స్టూడెంట్స్కి రావాల్సిన ఉద్యోగాలు ఎందుకు పనిచేయకుండా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఈ రకమైన అవకతవకలు, ఈ రకమైన గందరగోళం మధ్య ఈ డిఎస్సి నియామకాలు జరిగినాయి. 25 డిఎస్ఆలు. కాబట్టి ఈ డిఎస్సి నియామకాల మీద తప్పకుండా ఈ ప్రభుత్వము వాళ్ళు గాన నిర్దోషులైతే వాళ్ళు తప్పకుండా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాదు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు వస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి కుప్పల ప్రాతినిధ్యం వహించిన ధర్మపురిలోని ఏ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు అందించారో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఎల్లంపల్లి జలాల సందర్శనకు వెళ్లారు. తమ మంత్రులు చేసిన వరుణ యాగాల వల్లే వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. నంది పంప్ హౌస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పంప్ హౌస్ నుండి నంది రిజర్వాయర్లకు వెళ్తున్న గోదావరి జలాలకు దినేష్, తిరుపతి రెడ్డి పూజలు చేశారు. వాస్తవంగా గడిచిన 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది. మీకు అంత అక్కసుతోటి మా యొక్క మంత్రుల పైన సంబోధించడం అనేది, ఆ విధంగా సంబోధించడం అనేది తీవ్రంగా దాన్ని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖండిస్తున్నాం. వాస్తవంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్ణయాగం ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో వాటిని ఆదేశించి మంచిగా వర్షాలు పడ్డ తర్వాత ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 21 టీఎంసీల వాటర్ నిండిన తర్వాత ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి నందిమేడ రిజర్వాయర్ నుంచి అక్కడికి పోవడం, ఇవన్నీ భరించుకోలేక వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక 60-70 సంవత్సరాలు పరిపాలించి శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి, బాక్రానంగల్ ప్రాజెక్టు కానివ్వండి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానివ్వండి, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానివ్వండి, ఈ ప్రాజెక్టుల గురించి ఏదైతే గడిచిన 20 సంవత్సరాల అనుభవం లేని ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఆ విధంగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ ప్రాజెక్టులో వచ్చి కబడ్డీ ఆట ఆడినారు. ఇప్పుడు మీరేమనుకున్నారు? కరువు రావాలి, కాంగ్రెస్ను తిట్టాలి. మొన్న ఒక ఆమె వచ్చింది, నిన్న ఒక ఆయన వచ్చిండు. ఈ విధంగా వచ్చి అవాకులు చెవాకులు వేలుస్తూ ఉన్నారు తప్ప ఇవి పూర్తిగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రైతులకు నీరు అందించాలని చెప్పి ఎత్తిపోస్తున్న జలాలు మాత్రమే. ఇవి కాళేశ్వరం జలాలు కాదు. ఇక్కడికి వెళ్ళి దొరలు నీళ్ళు ఎత్తుకపోతా అంటే మౌన మునిలా నిల్చున్నావు. ఇక్కడ నుంచి నిధులు ఎత్తుకపోతా అంటే ఒక మౌన సాక్షిగా నువ్వు నిల్చొని ఉన్నావు తప్ప ఈ ధర్మపురి ప్రాంతంలో ఒక్క ఎకరాకు నువ్వు ఎక్కడ నీళ్లు అందించినవో చెప్పాలి. ఇంత పెద్ద టన్నల్. కుక్కట్పల్లి మూసాపేటలో విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కూరగాయల మార్కెట్లో మూటలు మోసి సంపాదించిన కూలీ డబ్బులను సీఎం సహాయ నిధికి అందజేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. ఈ నిధులతో విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో బీజేపీ లడాయి ఫీజు బకాయిలు మా కుక్కట్పల్లి అందరం కలిసి పాల్గొన్నాము.
ఈరోజు ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దొందే విధంగా పబ్లిక్ పిల్లలందరినీ ఫీజులు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇదే విధంగా చేస్తే రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్కి వచ్చి రేపు పిల్లల భవిష్యత్తుకి మేమందరం గట్టిగా ఉండి ఇంకా ఫీజులకు కూడా ఖచ్చితంగా కడతాం. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో కుట్రలు ఎన్నో చేసి గవర్నమెంట్కి వచ్చింది, కానీ ఏ రోజు కూడా పిల్లల పరిస్థితి ఏదైతుంది, ఎక్కడైతుంది, పేద విద్యార్థులు ఈ రోడ్ల మీద పడుతున్నారు, జాబ్స్ కానీ ఏ విధంగా చేయకుండా చాలా మోసం చేస్తుంది. దానికి ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ కుకట్పల్లి తరఫున ఇంకా రాబోయే రోజులలో ఇంకా స్కూల్స్లలో ఇంకా ఏ ఇబ్బంది ఉన్నా, కాలేజ్ ఇబ్బంది ఉన్నా ధర్నాలు చేయడం కానీ దీక్షలు చేసి నిరాదీక్షలు చేసి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చేవారు తీసుకోవడం. ఈ రోజు మేము ఇక్కడ కూలి పని చేసి ఇచ్చిన మా సోదరులు ఒక 100 రూపాయలైనా 1000 రూపాయలు ఇచ్చిన ఇది మా ఓన్లీ సీఎంకి అకౌంట్కి వేయడం కానీ ఖచ్చితంగా మా బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం. ఈ అమౌంట్ని సీఎం అకౌంట్ వేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే సీఎం ఎంత దోసుకుని తింటుండో మీ అందరికీ తెలుసు. ప్రజలలో కూడా ఇక్కడ ఉన్న స్థానిక కాజీపేట ఫాతిమా నగర్లోని ఆర్వో బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలంటూ బీజేపీ నాయకులు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, అభివృద్ధి శూన్యమని బీజేపీ నాయకులు పద్మారెడ్డి తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి అన్నారు. అధికారులకు వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా ఆర్వో బ్రిడ్జ్ పనులను పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యలను వారు ఖండించారు. బ్రిడ్జ్ నిర్మాణం అంటే అది పూర్తి అయ్యి దాదాపుగా 5 సంవత్సరాలు, అంటే అటుపక్క ఇటుపక్క కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు. టీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 సంవత్సరాలు పెండింగ్ ఉంది. అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పనులు చేస్తలేని బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన నాయని రాజేందర్ రెడ్డి 3 సంవత్సరాలు అవుతుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి. ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. నాయని రాజేందర్ రెడ్డి వచ్చి ఇక్కడికి వచ్చి బ్రిడ్జ్ మీద మాట్లాడి నేను సమ్మక్క తీర్థం వరకు ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తా అని చెప్పి ఎందుకు పూర్తి కాలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం ఈ కాంగ్రెస్ బ్రిడ్జిని కూడా దాటలేకపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, ఒక దద్దమ్మ ప్రభుత్వం, ఒక చాతగాని ప్రభుత్వం, ఒక లత్కోర్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయని రాజేందర్ రెడ్డిని మేము అడిగేది ఒక్కటే, ఈ బ్రిడ్జ్ ఏదైతే పాత బ్రిడ్జ్ శిథిలావస్థ చేరుకున్నది, ఇది చేయకపోతే కష్టమవుతుందని చెప్పి 60 లక్షల రూపాయల టెండర్ పెట్టి దానిలో 5 లక్షలు కూడా పూర్తి 5 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా బిల్లు ఎత్తుకున్నారు. దాని మీద సమాధానం చెప్పు. ఈ పాత బ్రిడ్జ్ మీద ఎత్తుకున్నట్టే మరి కొత్త బ్రిడ్జ్ మీద కూడా నీకు కావాల్సి వస్తా ఉందా? మరి కాంట్రాక్టర్తో ఒప్పందాలు కుదురుతలేవా? మరి ఎందుకు పనులు అయితే లేవు? ఇవాళ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన మనీ, ఏదైతే మెటీరియల్ తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మనీ ఇవ్వలేకపోవడం మూలాలనే ఇవాళ అయితలేదు. ఇవాళ నేను చెప్పేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి, దానికి సంబంధించిన మెటీరియల్, దానికి సంబంధించిన గడ్డర్లు ఇవన్నీ కనుక తీసుకొచ్చి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంను జిల్లా కలెక్టర్ అంకిత్ సందర్శించారు. దర్శనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేస్తున్న నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఉచిత బస్సు పథకం మహిళలకు ప్రయాణ భారం తగ్గించిన తమ పొట్ట కొట్టిందని ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద వారు మహాధర్నాతో నిరసన హోరెత్తించారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తమ ఉపాధి దెబ్బతిందంటూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఆర్టీసీ తెస్తున్న ఎలక్ట్రికల్ ఆటోలను నిలిపివేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో డిటిపి గ్రాఫిక్ డిజైనింగ్లో ఉచిత కోర్సు ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ రామగుండం జిఎం లలిత్ కుమార్ ఈ శిక్షణ ప్రారంభించారు. మొత్తం 45 రోజులు సాగే ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేకంగా ఉచిత శిక్ష ఇస్తారు. సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులకు సింగరేణి సంస్థ సహకారం అందిస్తుందని లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఎవరైనా కానీ చదువుకొని నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ద్వారా సపోర్ట్ చేస్తుంది. రైట్ ఫ్రమ్ ప్రొజెక్ట్ సెలక్షన్ నుండి, అంటే ఏ ఇండస్ట్రీకి ఏ ఏరియాకి ఏ ప్రొడక్ట్ పెడితే బాగుంటుంది, అలాంటి సెలక్షన్తో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా చేయాలి, దాంతోపాటు ప్రతి ఒక్కది మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలి, డెవలప్ ఎలా చేయాలి, దానికి లైసెన్సింగ్ ఎలా తీసుకోవాలి, ఏ లైసెన్స్ అవుతుంది, ఆ లైసెన్స్కి ఖర్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఏ విధంగా రియంబర్స్ చేసుకోవచ్చు, లేదా ఇదే విధంగా వీళ్ళకి కావాల్సినది జెడ్ సర్టిఫికేషన్ తీసుకోవడం కానీ. సో ఇలాంటి సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది, ఈ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఎలాంటి అడ్వాంటేజ్ వస్తుంది, దానికి అయిన ఖర్చుకి గవర్నమెంట్ ఏ విధంగా రియంబర్స్ చేసుకోవాలి. సో ఇదే కన్నా మార్కెటింగ్లో కూడా ఏంటంటే వాళ్ళకు మా దగ్గర డిఫరెంట్ పిఎంఎస్ అనే స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో కానీ దాంట్లో కానీ పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు గోదావరి ఖని RG1 ఏరియాలో తిలక్ నగర్లో ఉన్న సింగరేణి కాలరీస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఈ రోజు నుంచి DTP మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో 45 రోజుల కోర్సులో ప్రారంభించుకోవడం జరిగింది. దీనిని సింగరేణి కాలరీస్ వారు మరియు MSME సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ట్రైనింగ్ ఇచ్చే సంస్థ, రెండు సంస్థలు కలిసి నిర్వహించడం జరుగుతున్నది. దీనికి గోదావరి ఖని మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న యూత్ అందరూ కూడా ఒక 90 మంది ఆల్రెడీ నమోదు చేసుకోవడం జరిగింది. ఇది 3 బ్యాచ్ల కింద 30, ప్రతి బ్యాచ్లో 30 కింద 3 బ్యాచ్లు వరుసగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే MSME సంస్థ వారు స్వయం ఉపాధి అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఉద్యోగాలు. నల్గొండ జిల్లా కోర్లపహాడ్లో అనారోగ్యంతో ఆంబోతు మరణించడంతో విషాదం అలుముకుంది. ఆంబోతుకు ఊరంతా కలిసి హిందూ సాంప్రదాయం ప్రకారం అంతిమయాత్ర నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. కొన్నేళ్ల క్రితం సాంప్రదాయ పద్ధతిలో ఒక కుటుంబం కోడెదూడను ఆంబోతుగా వదిలిపెట్టింది. అది ఆంబోతుగా పెద్దదై గ్రామంలో తిరుగుతూ ఉండేది. ఆంబోతు మృతితో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆంబోతును పరమశివుని నందిగా భావించి ఘనంగా అంతిమ కార్యక్రమం నిర్వహించారు. ఆంబోతు ఊరి మీద వదిలిపెట్టారు. అది అనాలి కారణాల వల్ల చనిపోవడం జరిగింది. దానికి ఊరందరూ ఒకే తాటి మీద తీసుకొచ్చి హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈరోజు అందరూ ఊరు ప్రజలందరూ పాల్గొని కొబ్బరికాయలు, పూలు, తర్వాత నీళ్లు పోసి ఊరేగుగా గుంపులుగా కోలాటంతో జాతర లెక్క పండుగ జరుగుతుంది. ఊరంతా ప్రజలు సహకరించి ఊరు అన్న ఒక తాటి మీద కూర్చొని హిందూ సంప్రదాయ ప్రకారం ఊరు అంత్యక్రియలు గ్రాండ్గా. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే తనకు తెలియజేయాలని కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. ఒకవేళ తాను లంచం అడిగినా తనపై ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రభుత్వం తమకు ఇచ్చే జీవితం పనిచేసేందుకేనని లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అవినీతి రహిత పాలనను ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకు అందించడమే లక్ష్యమని శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. కమిషనర్, నా పేరు శ్రీనివాస్ విశ్వనాథ్. నేను ఒక మాజీ సైనికుడిని. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్గా నేను బాధ్యతలు తీసుకొని 14 రోజులు కావస్తూ ఉంది. ఎక్కడ సెన్స్ చేసినా మా స్టాఫ్ లంచాలు అడుగుతున్నారని పబ్లిక్, లేకపోతే మా సర్టిఫికేట్ ఇవ్వడానికి మాకు 500, 1000 రూపాయలు, 2000 అడుగుతున్నారని చెప్పి పబ్లిక్ కూడా, నేను పబ్లిక్ అందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. ఎవరు మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైనా సరే ఏ పనికైనా సరే వచ్చినప్పుడు డబ్బులు తీసుకున్నట్టుగా లంచం అడిగినట్టుగా కానీ మిమ్మల్ని అడిగితే నేరుగా కమిషనర్ నన్ను కలిసి మాకు ఫిర్యాదు చేయొచ్చు. అసలు కమిషనర్ పేరే వాడి కమిషనరే అడుగుతున్నారని చెప్పి ఆ కమిషనర్కే ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది సిబ్బంది తీసుకుంటున్నారు. అంటే ఉండొచ్చు, అటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు సమాజంలోని. ఉంటే వాళ్ళు మమ్మల్ని నేరుగా రాయొచ్చు. అది నిజమని మా మీద విశ్వాసం లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఉంటారు, ఏసీబీ వాళ్ళు, వాళ్ళకు కూడా ఆధారం సహా మీరు ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. సో దయచేసి నమ్మండి. ఎక్కడి నుంచి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి లేకుండా ఉండే బాధ్యత చర్యలు మేము తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా అవినీతి లేనటువంటి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ మమ్మల్ని నమ్మండి. ప్రొద్దుటూరు. కర్నూలు జిల్లా నందవరంలో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా
బీజేపీ జిల్లా కో కన్వీనర్ గురురాజ్ దేశాయ్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా నందవరం ప్రధాన రహదారిని పరిశీలించారు. రోడ్డు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రధాన రహదారి దుస్థితిపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆటోల్లో చాలామంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, మళ్ళా 2 వీలర్స్ కూడా వెళ్తున్నారు, ముసలి వాళ్ళు వెళ్తున్నారు. చాలామంది కింద పడినారు. ఇక్కడ ఈ ప్రదేశంలో చాలామంది కింద పడినారు. అంటే ఈ మెయిన్ ప్రధాన రహదారి ఇది. దాదాపుగా 15-20 గ్రామాలకు మళ్ళీ తెలంగాణకు ఇక్కడ నుంచే వెళ్ళాల్సి వస్తుంది. తెలంగాణకు వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. నాగల్దిన్న దాటిన తర్వాత తెలంగాణ ఉంది, బ్రిడ్జి దాటిన తర్వాత ఇక్కడ నుంచే వెళ్ళాలి. మరి పెద్ద పెద్ద వెహికల్ వెళ్తున్నాయి. మరి ఇవన్నీ పరిస్థితులు చూసుకొని అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేనేమంటా అంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తోంది, ప్రజలకు సేవలు చేస్తోంది, ప్రజలకు నిధులు కేటాయిస్తోంది, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుంది. మరి గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఈ నిధులు కేటాయించింది. గుంతలు వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా రెడ్డి సతీష్కు కాకినాడ జిల్లా తాళ్లెరువులో ఘన సన్మానం జరిగింది. సతీష్ను పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సతీష్కు పూలమాలలు వేసి అభినందనలు కూడా తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సతీష్ పార్టీ బలోపేతానికి పనిచేశారని స్థానిక నాయకులు కొనియాడారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి జగన్కి రెడ్డి సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. నేలపల్లి గ్రామం, ముమ్మడివరం నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈవేళ రాష్ట్ర స్థాయి పదవి ప్రచార కమిటీ ప్రధాన సెక్రటరీగా ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము పార్టీకి అహర్నిశలు మా ఎమ్మెల్యే గారు వెంట నడుస్తూనే అడుగు వేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి మా మండల కన్వీనర్ గారు కాదా గోవింద్ కుమార్ గారు, అలాగే మా మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. నాకు ఈ పదవి రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే మా సతీష్ గారు ఒక రకంగా ఏంటంటే ఇది అధిష్టానానికి నా పేరు పంపించి ఇంత రాష్ట్ర స్థాయిలో ఈ పదవి రావడానికి ముఖ్యంగా అహర్నిశలో కష్టపడ్డారు. ఆయన నాకు చాలా సంతోషకరమైన విధంగా చేసి పెట్టారు. తర్వాత మరలా చింతలపట్టు కడప జిల్లాలోని భారతీ సిమెంట్ పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. మైనింగ్కు వెళ్లే దారిలో ట్రాక్టర్లను అడ్డుపెట్టి న్యాయం చేయాలని వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమ కోసం భూములు ఇచ్చి తమ పిల్లల ఉద్యోగాల కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా అకారణంగా ఉద్యోగాల నుంచి యాజమాన్యం తొలగించిందని స్థానికులు మండిపడ్డారు. సుంకేసుల వద్ద మైనింగ్ను ఆపితే నల్లలింగాయపల్లె వద్ద ఏ పర్మిషన్తో మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇక్కడ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య నిర్ణయాలు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ మా పిల్లలను భూములు కోల్పోయి సర్వస్వము కోల్పోయి ఏదో జీతాలు పెంచమని మేము పని చేస్తున్నాం, మాకు జీతాలు పెంచమని రిక్వెస్ట్గా అడిగిన దానికి మేము పెంచేది లేదనే ఆలోచనతో 10 మంది ఏదో కొంచెం పులుసుగా మాట్లాడినారనే ఆలోచనతో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. తదనంతరం వాళ్ళు ఆ పిల్లలకు మద్దతుగా మరో 18 మంది ఇతరులకు పోకుండా నిలబడడంతో 6 నెలలుగా ఇప్పటికీ ఈ రోజుకి కూడా చేర్చుకోకుండా వాళ్ళని అట్నే కాలయాపన చేస్తున్నారు. ఏదన్నా అంటే మీ ఎమ్మెల్యే చెప్తే మేము చెందుతాం అనే రకం మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది 10 మందికి కాదు, ఈ గ్రామ ప్రజలకే కాదు, చుట్టుపక్కల ప్రజలకు అందరికీ తెలుసు. దంతాలపల్లి ఎస్ఐపై అంగన్వాడీ టీచర్ ఆయా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆవుల మంజుల వెంకటలక్ష్మి తమకు అవమానం జరిగిందని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దనకొండలో విధుల్లో ఉండగా తమను తీవ్రంగా వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి వారు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐ రవికుమార్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. ఎస్ఐ రవికుమార్ తమను బెదిరించారని కూడా బాధితులు ఆరోపించారు. మనస్తాపం చెందిన అంగన్వాడీ టీచర్ మంచుల పోలీస్ స్టేషన్లోనే స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం
దొనకొండ గ్రామం. ఈ దొనకొండ గ్రామంలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. గత కొంతకాలం నుంచి ఒక వ్యక్తి బోయిన నరేష్ అనే వ్యక్తి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి 1వ తారీఖు రోజు మేము పోలీస్ స్టేషన్ దంతలపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి వరకు సార్ మాకు న్యాయం చేస్తామని చెప్పారు. నిన్న విషయంలో మమ్మల్ని కేసు చేయను ఏం చేయను అని చెప్పేసి అనడం వల్ల నిన్న అన్ని పేపర్లలో అన్ని న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ వైరల్ కావడంతో వెంటనే మళ్ళీ తిరిగి 4వ తారీఖు 8వ నెల 2026 ఈ రోజున ఎస్ఐ గారు వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. అందరిని పిలిపించి సాక్ష్యాలను మరియు ఊర్లో జరిగినటువంటి సంఘటన జరిగిన స్కూల్కి వచ్చి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.